విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కసరత్తు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు. డ్రాప్ అవుట్ విద్యార్థులను మళ్లీ బడికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారం ద్వారా ప్రభుత్వం దాదాపు 800 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మానసికంగా, శారీరకంగా విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రాజ్భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ పథకాన్ని ప్రారంభించారు. మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళ శారీరకానికి పౌష్టికమైన ఆహారం చేయాలని ఆలోచనలు కార్యక్రమిస్తున్నాం. మీరు పొద్దున్నే తయారై స్కూల్ కట్టి బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ ఇక్కడ చేయండి. కానీ దాంతో పాటుగా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుండ్రో అంతకంటే రెట్టింపు కష్టపడి చదువుకుని మీ తల్లిదండ్రులకు మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ పంపితేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పే విధంగా వాళ్ళను ప్రేరేపితం చేసే ప్రయత్నం చేస్తాం. ఒక ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ నౌకరీ కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలంటా ఉన్నారు. మేము వాటిని ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉంది, కానీ వారికి ఎడ్యుకేషన్ చేయడానికి గవర్నమెంట్ స్కూల్స్ కూడా సన్నద్ధం చేస్తా ఉన్నాం. ఇంతకుముందు మేము బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసి ఇచ్చేవాళ్ళం. అప్పుడు పేరెంట్స్కి వాళ్ళకి కొంచెం ట్రబుల్ అయ్యేది. ఇప్పుడు స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల మా పేరెంట్స్కి కొంచెం బర్డెన్ తగ్గుతుంది. మేము కూడా ప్రోటీన్ మాల్ న్యూట్రియన్స్ లేకుండా న్యూట్రియన్స్కి పిల్లలందరికీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాకు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఎవరైతే పిల్లలు పొద్దుగాల పూట మార్నింగ్ టైంలో ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేసిరారో చాలా మంది మా స్కూళ్ళల్లో కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అయితే లాస్ట్ ఇయర్ కూడా ఈ స్కీమ్ కొన్ని రోజులు గడిచింది, అప్పుడు అన్ని కేసెస్ ఏం రాలే మా దగ్గర. అదే ఇప్పుడు ఇది ఇంకా టేక్ ఓవర్ చేస్తూ ఎవరైతే పిల్లలు మార్నింగ్ టైంలో తిని రారో వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు మార్నింగ్ క్లాసెస్ ఇంకా అవన్నీ యాక్టివిటీస్లో మంచిగా పాల్గొని మంచిగా ఉంటారని ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.